జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 222 మంది దళితులు అంటే ఎస్సీ ఎస్టీలు హత్యకు గురయ్యారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట ఇది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్షరాల 220 మంది దళితులు హత్య చేయబడ్డారు. దళితులకు ఎక్కడ రక్షణ ఉంది జగన్మోహన్ రెడ్డి? దళితులకు చెందిన 11,000 ఎకరాల భూములను జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు. దళితులకు చెందిన 28 పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అని పాపం దళితులకు బాగా ఉపయోగం. ఏంటంటే ఆ దళితుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదువుకోవచ్చు. కార్పొరేట్ పాఠశాలలో ఉన్న సీట్లలో కొన్ని సీట్లు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద వాళ్ళకి కేటాయిస్తారు. దానికి డబ్బులు ఎవరు కడతారు? గవర్నమెంట్ కడతారు. ఆ స్కూల్ ఫీజుకు సమానంగా వీళ్ళ డబ్బులు ఎవరు కడతారు? గవర్నమెంట్ కడితే వీళ్ళు ఆ కోటాలో చదువుకోవచ్చు ఉచితంగా. అంటే నారాయణ, చైతన్య, ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటాం కదా, సో ఆ పాఠశాలలో వీళ్ళు చదువుకోవచ్చు బాగా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి దళితులు పెద్ద స్కూల్లో చదువుకోవడం ఏంటో అనుకున్నాడు ఏమో కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేశాడు.